संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీగురవే నమః। శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యకాండలోని 31వ సర్గ నుంచి 40వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. కౌసల్యాదేవి గృహం నుంచి శ్రీరాముడి వెన్నంటే వచ్చి ఉన్న లక్ష్మణుడు సీతారాముల సంవాదాన్ని పూర్తిగా విని తాను కూడా తన అన్న వెంట వనాలకి వెళ్లడం ఎలాగా అనుకుంటూ మిక్కిలి వ్యాకులపాటుకు లోనయ్యారు. ఆ లక్ష్మణుడు ఆ దుఃఖానికి తట్టుకోలేనివాడై అన్నయ్యైన శ్రీరాముని పాదాలపై వాలిపోయారు. తర్వాత ఆయన సీతాదేవిని ప్రార్థించి వనవాస వ్రత దీక్షను వహించి ఉన్న రాఘవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికై ఇలా అన్నారట. అన్నా, క్రూర మృగాలతో ఏనుగుల గుంపులతో నిండి ఉండే వనాలకి వెళ్లడానికే నువ్వు నిశ్చయించుకున్నట్లయితే నేను కూడా నీతో వస్తాను. నానా విధాలైన పక్షుల కూతలతో దుష్ట మృగ సమూహాల అరుపులతో ప్రతిధ్వనించేంటి ఆ మహారణ్యాల్లో నా ధనస్సును చేతపట్టి సావధానుడనై మీ వెంట వస్తాను. నిన్ను సేవించే భాగ్యము దూరమైనట్లయితే త్రిలోకాధిపత్యము లభించినా కూడా నాకక్కర్లేదు. జనన మరణ రాహిత్యాన్ని కూడా నేను కోరుకోను. అంతేకాదు పరమపద ప్రాప్తిని సైతం నేను వాంఛించను. ఓ సోదరా, వనములలో నీ ముందు భాగంలో నడిచేందుకు నీతో వచ్చేందుకు నన్ను అనుమతించు అంటూ ప్రార్థించగా శ్రీరాముడు అతడిని పెక్కు విధాలుగా ఓదారుస్తూ అతణ్ణి వారింపచూశారు. ఓ లక్ష్మణ, నువ్వు నా వెంట వనాలకి వచ్చినచో శృతిమెత్తని హృదయం కల కౌసల్యామాతను తల్లి సుమిత్రాదేవిని ఇక్కడ సేవించేవారెవరు? వారి ఆలనా పాలనా చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉండవలసి ఉంటుంది. నేను చెప్పిన ప్రకారము ఆచరిస్తే నా పట్ల నీకు గల భక్తి శ్రద్ధలు వెల్లడి అవుతాయి. అంతేకాదు తల్లిదండ్రులను సేవించడం అనే సాటిలేని ఒక మహాధర్మాన్ని ఆచరించిన వాడివి అవుతావు. మీ వదిన సీతాదేవియు నేనును దూరమైనచో మా ఎడబాటు కారణంగా దుఃఖితురాలైన కౌసల్యామాతకు మాకు మారుగా నువ్వు ఇక్కడనే ఉండి నేను చెప్పిన రీతిలో ఆమెను సేవిస్తూ ఉండు అంటూ చెప్పిన శ్రీరాముల వారి మాటలకు లక్ష్మణుడు తిరిగి ఇలా పలికారట. ఓ మహావీరా, నీ తేజఃప్రభావంతో భరతుడు కూడా నీలాగా కౌసల్యామాతను తల్లి సుమిత్రాదేవిని భక్తి శ్రద్ధలతో సేవించగలడు. ఇందుకు సందేహమే లేదు. అలాగే దాన ధర్మాలలో వాసికెక్కిన తల్లి కౌసల్యాదేవి తనను తాను పోషించుకోవడమే కాకుండా మా తల్లిని ఇంకా పెక్కు మందిని పోషించగల సమర్థురాలు. కాబట్టి నన్ను నీ వెంట తీసుకుని పోవడం ఏమాత్రం ధర్మ విరుద్ధం కాబోదు. మీకు ఎలాంటి శ్రమ కలగకుండా ఫలమూలాదులను తెచ్చిపెడుతూ ఉంటాను. ఆ విధంగా మీ వనవాసము సుఖంగా సాగుతుంది. మీకు సేవలు ఒనర్చి నేను కృతార్థుడనవుతాను. క్రూర మృగాది బాధలను నివారించడానికై ధనుర్బాణాలను, కందమూలాలను తవ్వి తీయడానికి, దారి సరిచేయడానికి ఉపయుక్తములైన పలుగు గంపలను తీసుకుని దారి చూపిస్తూ మీ ముందు భాగంలో నడుస్తూ ఉంటాను. అలాగే నియమ జీవితాన్ని కొనసాగిస్తూ తాపసులకు వనవాసులకు అనువైన కందమూల ఫలాలను, వనాలలో లభించే ఇతరములైన ఆహార పదార్థాలను అక్కడ మీకు సమకూరుస్తాను.
వదినయు నీవు పర్వత సానుల్లో సంచరించేప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నిద్రించేప్పుడు అనగా సర్వకాల సర్వావస్థలలో మీకు సకల ఉపచారాలు చేస్తూ ఉంటాను అంటూ పలికిన లక్ష్మణుడి మాటలకు ప్రసన్నులైన శ్రీరాముల వారు అతడితో ఇలా అన్నారట. ఓ సౌమిత్రి, నీవు వెళ్లి సుమిత్రామాత మొదలైన ఆత్మీయులకు నీ వనవాస ప్రయాణాన్ని గురించి తెలిపి వారి ఆమోదాన్ని పొందు. అలాగే చూసేవారికి భయాన్ని గొల్పే 2 దివ్య ధనస్సులను, శత్రువులకు దుర్భేద్యములైన 2 కవచములను, అక్షయములైన బాణములు గల 2 తూణీరములను, బంగారు పిడులతో ఒప్పుచు సూర్య తేజస్సుతో వెలసిల్లుతున్న 2 ఖడ్గాలను, మహానుభావుడైన వరుణుడు జనకుడి మహాయజ్ఞ సమయంలో మనకిచ్చి ఉన్నారు కదా, పూజార్థమై అవి వశిష్ఠ మహర్షి మందిరంలో ఉన్నావి. ఓ లక్ష్మణ, ఆ ఆయుధాలన్నిటినీ తీసుకుని త్వరగా ఇక్కడికి రా అని చెప్పారు శ్రీరాముల వారు. జ్యేష్ఠో పితృసమః అనేది ఆర్యోక్తి, అంటే అన్న తండ్రితో సమానుడు. కాబట్టి పితృతుల్యుడైన శ్రీరాముణ్ణి సేవించడం తన ధర్మమని లక్ష్మణుడు భావించారు. ఆయన ఆ విధంగా తన జన్మ సార్థకము చేసుకోదలుచుకున్నారు. కాబట్టి లక్ష్మణుడు అభ్యర్థించడము, రాముల వారు అందుకు అనుమతించడము 2 కూడా ధర్మసమ్మతాలే. పిమ్మట ఉత్తమ రాజకుమారుడైన లక్ష్మణస్వామి సర్వాలంకార శోభలతో రాజపూజలందుకుంటూ ఉన్న ఆ దివ్య ఆయుధాలన్నిటినీ కూడా తీసుకుని వచ్చి శ్రీరాముల వారికి చూపించారు. తదనంతరం రాముల వారు తమ వద్ద ఉన్న ధనాన్నంతటినీ కూడా తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములకు, గురువుల పట్ల గాఢమైన భక్తి శ్రద్ధలు కలిగి నిత్యము వారిని సేవించడి బ్రాహ్మణ శ్రేష్ఠులకు, ఇంకనూ శ్రీరాముల వారినే ఆశ్రయించుకుని ఉన్న వారందరికీ సంపదను పంచి ఇవ్వగోరారు. వశిష్ఠ మహర్షి పుత్రుడు పూజ్యుడు అయిన సుయజ్ఞుని, శిష్టాచార సంపన్నులైన ఇతర బ్రాహ్మణులను తోడ్కొని రమ్మని లక్ష్మణుడికి ఆదేశించారు. తమ వద్దకు విచ్చేసిన వేదజ్ఞుడైన సుయజ్ఞుణ్ణి శ్రీరాముల వారు సీతాసహితులై ఎదురేగి అంజలి ఘటించి వినతిపూర్వకంగా ఎన్నో రకాలైన కానుకలను సమర్పించి న్యాసముగా శత్రుంజయము అనే మహాగజాన్ని కూడా ఇచ్చారు. వాటిని స్వీకరించిన సుయజ్ఞుడు ఆ సీతారామ లక్ష్మణులకు శుభాశీస్సులను ఒసగారు. అలాగే బ్రహ్మర్షులైన అగస్త్యునికి, విశ్వామిత్రునికి వేల కొలది పాడియావులను, వెండి బంగారము మొదలైన ఆభరణాలను, రత్నరాశులను, ధనధాన్యాలను సమృద్ధిగా సమర్పించి వారిని సంతృప్తులను గావించారు. ఇంకా కూడా వేద పండితులైన బ్రాహ్మణోత్తములకు, చిత్రరథుడు మంత్రి అయిన సుమంత్రుడుకు, మౌంజీధారులైన బ్రహ్మచారులకు, కౌసల్యామాతను ఆశ్రయించుకుని ఉన్న వారు అందరికీ వివిధ రకాలైన సంపదలను పంచిపెట్టారు. దగ్గుత్తికతో కన్నీరు కారుస్తూ తన ఎదుట నిలిచి ఉన్న తన ఆశ్రితులలోని ప్రతి వ్యక్తిని కూడా 14 సంవత్సరాల వరకు భుక్తికై చాలేంతగా ద్రవ్యాన్ని ఇచ్చి శ్రీరాముడు వారిని ఇలా ఆదేశిస్తారు. లక్ష్మణుని గృహాన్ని, నా భవనాన్ని విడిచి వెళ్లకుండా ఎప్పటిలాగానే శుభ్రంగా ఉంచండి, నేను వచ్చే వరకు వాటిని కాపాడండి అంటూ వారితో చెప్పారు శ్రీరాముల వారు. అదే సమయంలో అయోధ్య సమీపంలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవారు. ఆయన భార్య దారిద్ర్య బాధను తట్టుకోలేనిదై పసివారైన తన కొడుకులను తన దగ్గరకు చేర్చుకుని భర్తతో ధర్మజ్ఞుడైన శ్రీరాముణ్ణి దర్శిస్తే మనకు కొంత మేలు కలుగుతుంది అని చెప్పగా, అది విన్న త్రిజటుడు వెంటనే రామదర్శనార్థమై రామభవనాన్ని చేరుకుని శ్రీరాముల వారిని సమీపించి ఆయనతో ఇలా విన్నవించారట.
ఓ రాజకుమారా, నేను కటిక పేదవాడను, అధిక సంతానం కలవాడను, నిత్యము వనాలలో తిరుగుచూ ఉంచవృత్తిలో కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నవాడను. దయతో నన్ను ఆదుకొనుము అని అడగగా అప్పుడు శ్రీరాముల వారు దరహాసం చేస్తూ ఆయనతో ఇలా అన్నారట. ఓ విప్రోత్తమా, నేను మీకు 1000 గోవులను ఇచ్చినా కూడా తక్కువే. కాబట్టి నువ్వు నీ చేతికర్రను ఎంతవరకు విసరగలవో అంతవరకు పట్టేడి గోవుల సమూహాన్ని నీకు సమర్పిస్తాను అంటూ చెప్తారు శ్రీరాముల వారు. వెంటనే అతడు తన ఉత్తరీయాన్ని నడానికి బిగించి తన చేతిలోని దండాన్ని గిరగిరా తిప్పుతూ బలం కొద్దీ వేగంగా దానిని విసిరివేశారు. ఆయన విసిరిన ఆ కర్ర సరియు నదిని దాటి అవతల తీరంలో వేల కొద్దీ గోవులు గల గోష్టము చివర ఒక వృషభము దగ్గర పడింది. ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ బ్రాహ్మణుడిని హృదయానికి హత్తుకుని వేల కొద్దీ గోవులను గోపాలుర వెంట ఇచ్చి త్రిజటుని ఆశ్రమానికి పంపించారు. ఇలా శ్రీరాముల వారు ధర్మబద్ధంగా సముపార్జించిన ఆ మహాధనాన్ని సముచితములైన మర్యాదా వచనములతో సుహృజ్జనుల మేలు కొరకై వినియోగిస్తారు. పిమ్మట సీతారామ లక్ష్మణులు తండ్రి అయిన దశరథ మహారాజును దర్శించడానికై బయలుదేరారు. ఛత్ర చామరులు లేకుండా కాలినడకన సాగుతూ వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలందరూ కూడా శోకంలో మునిగిపోయారు. రాజకుమారి కలవారి కోడలు అయిన సీతాదేవిని ఇంతవరకు చూసినవారే లేరు. కాని ఇప్పుడు ఈ విధంగా నాథుని వెంట నడిచి వస్తూ ఉన్న సీతాదేవిని రాజ్య మార్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చూసి తట్టుకొనలేక దుఃఖాశ్రులను కార్చారు. ఆ ప్రజలందరూ కూడా తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారట. కొడుకు ఎంత చెడ్డవాడైనా కూడా తండ్రి అతన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి సాహసించడు. ఇక తన చక్కని సత్ప్రవర్తన చేత లోకం యొక్క మెప్పును కూడా పొందిన శ్రీరాముడి విషయంలో ఇంకా చెప్పడానికి ఏముంది? అహింసా స్వభావము, భూతదయ, విజ్ఞానము, సత్స్వభావము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అనే 6 ఉత్తమ గుణాలను కలవాడు పురుషోత్తముడైన శ్రీరాముడిని దశరథుడు ఎలా ఇంటి నుంచి వెళ్లగొట్టగలుగుతున్నాడు? ఆ మహారాజుకి ఏమన్నా పిశాచం ఆవహించిందా? మనమందరం కూడా మన సర్వస్వాన్ని త్యజించి ఈ బంధాలన్నిటినీ తెంచుకుని సుఖదుఖాలనే మాటనే మరిచిపోయి ధర్మమూర్తి అయిన శ్రీరాముణ్ణి అనుసరిస్తూ అడవులకు వెళ్లిపోదాము. శ్రీరాముడు నివసించేది అరణ్యమే అయినా అది మన పాలిట అయోధ్యానగరమే అవుతుంది. మనము విడిచి వెళ్లడంతో పాడుబడి ఉన్న ఈ నగరము జనసంచారం లేక అడవే అవుతుంది. కరువు కాటాలు తాండవించినట్లుగా పాడుబడి ఉండే ఈ ప్రదేశాన్ని ఇక కైకేయే ఏలుగొనుగాక. మనమందరము రాముడితో కలిసి వనాలలో హాయిగా కాలాన్ని గడుపుదాము అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్న వచనాలను విన్న రాముడు ఎలాంటి వికారానికి లోనుగాలేదు. తమ సహజమైన ప్రసన్న వదనంతో తండ్రిని చూడడానికై ముందుకే సాగిపోయారు. దశరథ మహారాజు భవనాన్ని చేరుకున్న శ్రీరాముడు తమ రాకను గురించి నివేదించమని సుమంత్రుడితో పలుకుతారు. సుమంత్రుడి నివేదనను విన్న దశరథ మహారాజు సుమంత్రుడితో తన భార్యలందర్నీ కూడా తోడ్కొని రమ్మని ఆదేశిస్తారు. సుమంత్రుడి ద్వారా రాజాజ్ఞను విన్న ఆ రాణులందరూ కూడా దశరథుడి భవనానికి చేరుకుంటారు. రాముని వనవాస వార్తకు తట్టుకోలేక దుఃఖ కారణంగా ఆ స్త్రీలందరి కన్నులు కూడా ఎరుపెక్కి ఉన్నాయి. ఇలా విచ్చేసిన తన 350 మంది భార్యలందర్నీ కూడా పరిశీలనగా చూసి ఆ రాజు సుమంత్రుడితో తన కుమారుణ్ణి తోడ్కొని రమ్మని పలుకుతారు. అప్పుడు సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను తీసుకువచ్చి రాజుకు అభిముఖుడై ఆయనకు చేరువుగా నిలబడతారు. అంజలి ఘటించి నమస్కరిస్తూ వస్తున్న తన కుమారుడైన శ్రీరాముణ్ణి చూసి దుఃఖార్తుడైన
ఆ మహారాజు శ్రీరాముడికి ఎదురుగా వేగంగా నడుస్తూ వచ్చి రాముణ్ణి చేరకముందే స్పృహను కోల్పోయి నేలమీద పడ్డారు. స్పృహ తప్పి పడి ఉన్న రాజును లేవదీయడానికై శ్రీరాముడు, లక్ష్మణుడు త్వరత్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కౌగిలించుకుని ఆయనను పక్కపై పరుండబెట్టారు. ఒక్క క్షణకాలం తర్వాత మహారాజు మూర్ఛ నుంచి తేరుకుంటారు. శోక సముద్రంలో మునిగి ఉన్న తన తండ్రికి అంజలి ఘటించిన శ్రీరాముడు తమ ముగ్గురి వనవాసానికి నిర్విచారంగా అనుజ్ఞనిమ్మని వేడుకుంటారు. ఇలా వనవాస ప్రయాణానికి తన ఆజ్ఞకై నిర్వికారుడై ఎలాంటి తొట్రపాటు లేకుండా నిరీక్షిస్తున్న శ్రీరాముని చూసి దశరథుడు ఇలా అన్నారట, ఓ రఘురామా, కైకేయికి ఇచ్చిన వరముల కారణంగా నేను మోసపోయాను. నా మాటను త్రోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయంగా కోసల రాజ్యాధిపత్యాన్ని చేపట్టు అంటూ పలుకుతున్న దశరథుడితో ధర్మాత్ములలో అగ్రగణ్యుడైన శ్రీరాముల వారు దోసులొగ్గి ఇలా అన్నారట, ఓ మహారాజా, వేల కొద్దీ సంవత్సరాల వరకు మీరే ఈ రాజ్యానికి పాలకులు. మీ మాటను వమ్ము చేయడం నాకు ధర్మం కాదు. 14 సంవత్సరాల పాటు వనాలలో గడిపి మీ ఆజ్ఞను పాలించిన తర్వాత తిరిగి మీ వద్దకు వచ్చి మీకు సేవలు చేస్తాను అంటూ చెప్పారట శ్రీరాముల వారు. అంతటా దశరథ మహారాజు ఇలా అన్నారట, నాయనా రఘునందనా, నా మాటను నిలుపడం ద్వారా నాకు తృప్తిని కూర్చడానికై ఆత్మీయులందరినీ కూడా విడిచిపెట్టి నిర్జన అరణ్యాలకు వెళ్తున్నావు. ఎవరికీ సాధ్యం కాని ఈ దుష్కార్యాన్ని నువ్వు చేస్తున్నావు. నీ వనవాస గమనము నాకేమాత్రమూ సమ్మతము కాదు. ఒట్టుపెట్టి చెప్తున్నాను, ఇది నిజము. కుటిల పన్నాగాన్ని మనసులో దాచుకున్నది తేనె పూసిన కత్తి లాంటిదే అయిన కైకేయి కారణంగా మోసానికి లోనయ్యాను. నాయనా రామా, వయస్సుచే మాత్రమే కాక గుణముల చేతను నా జ్యేష్ఠపుత్రుడమైన నువ్వు నన్ను సత్యసంధునిగా చెయ్యడానికై ఈ వనవాస భారాన్ని నీ భుజాలపై వేసుకున్నావు. ఇది ముమ్మాటికి నిజము అంటూ ఆర్తితో పలుకుతూ ఉన్న తన తండ్రి మాటలను విన్న శ్రీరాముల వారు ఆయనతో ఇలా పలికారట, ఓ మహాపురుషా, నేను రాజ్యాన్ని కోరను, సుఖాలను ఆశించను. లౌకికమైన ఈ భోగాలన్నీ కూడా నాకు అక్కర్లేదు. స్వర్గ సుఖాలను సైతం నేను కాంక్షించను. నీవు సత్యసంధుడివై వాసికెక్కడమే నా ఏకైక వాంఛ. ఏది ఏమైనా కూడా అసత్యవచనుడు కారాదు. తండ్రియే పరమదైవము అని శాస్త్ర ప్రమాణము. కాబట్టి తండ్రి మాటను దైవశాసనంగా తలంచి దానిని తలదాలుస్తాను. 14 సంవత్సరాలు ముగియగానే నేను తిరిగి వచ్చేస్తాను. కాబట్టి ఈ సంతాపాన్ని విడిచిపెట్టండి అంటూ శ్రీరాముల వారు వివరించగా, పుత్ర వియోగ బాధను భరించలేక దశరథుడు శారీరకంగా కృషిస్తూ మానసికంగా కృంగిపోతూ తీరని బాధకు లోనయ్యారు. వెంటనే ఆయన శ్రీరాముడిని తన హృదయానికి హత్తుకుని మోహ వివసుడై స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడయ్యారు. ఒక్క కైకేయి తప్ప అక్కడికి చేరుకున్న రాణులందరూ కూడా ఒక్కుమ్ముడిగా భోరున ఏడ్చారు. సుమంత్రుడు కూడా ఏడుస్తూ మూర్ఛపోయాడు. ఆ మందిరమంతా కూడా హాహాకారాలతో నిండిపోయింది. సుమంత్రుడు మూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత పట్టరాని కోపంతో ఊగిపోయాడు. పొంగి పొరలుతున్న పరితాపాన్ని ఆపుకోలేక కోపోద్రిక్తుడై పళ్ళు పటపటా కొరికాడు. కైకేయి యొక్క నిర్దాక్షిణ్య ధోరణికి అతడికి లోలోపల మండిపోయింది. అతడు తన వాడి అయిన మాటల బాణాలతో కైకేయి యొక్క హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. కైకేయితో సుమంత్రుడు ఇలా అన్నారట, ఓ కైకేయి, ఈ జగత్తులోని సకల చరాచర ప్రాణులకు నాథుడైన దశరథ మహారాజును తృణీకరించి
ఇలాంటి ఘోర కృత్యానికి పాల్పడ్డావు. నువ్వు ఇలా అధర్మానికి ఒడగొట్టుతున్నా కూడా ఈ నేల ఎందుకు బద్దలు కావడం లేదు అని నాకు ఆశ్చర్యం వేస్తోంది. శ్రీరాముణ్ణి నిర్దాక్షిణ్యంగా వనవాసం పాలు చేస్తున్న నిన్ను వశిష్ఠాది మహర్షులు తమ చీత్కారాలతో భయంకరమైన శాప ఆయుధాలతో ఎందుకు దహించవేయడం లేదు అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది. వేప చెట్టు నుండి తేనె కారదు అనేది లోకోక్తి. ఓ కైకేయి, నీకు కూడా నీ తల్లి యొక్క దుష్ట స్వభావమే మూర్ఖపు పట్టుదలే వచ్చింది. ఒకానొక గంధర్వయోగి మీ తండ్రికి శ్రేష్టమైన వరాన్ని ప్రసాదించారు. ఆ వర ప్రభావంతో మహారాజు సమస్త ప్రాణుల అరుపులు, వాటి భావాలను గ్రహించగలడు. పశుపక్షాదుల భాషలను కూడా అవగాహన చేసుకోగలడు. ఒకనాడు ఒక పక్షుల జంట మాట్లాడుకుంటుండగా దాని భావాన్ని తెలిసిన అతడు 2-3 పర్యాయాలు నవ్వాడు. అది చూసిన నీ తల్లి తనను గేలి చేస్తున్నాడు అని భావించి కుపితయ్యై వెంటనే ఎందుకు నవ్వుతున్నారు, కారణాన్ని తెలపవలసి ఉంటుంది అని చెప్పి పలికింది. అప్పుడు ఆ మహారాజు తన భార్యతో, ఓ దేవి, దానిని గురించి నేను నీకు వివరిస్తే మరుక్షణమే నాకు మరణం సంభవించడం తథ్యము, ఇందులో సందేహం లేదు అని చెప్పాడు. నీ తల్లి నీ తండ్రితో నువ్వు జీవించి ఉంటావో లేదో నాకు తెలియదు, నన్ను మాత్రం గేలి చెయ్యబోకు, నువ్వు నవ్విన కారణం తెలపాల్సిందే అంటూ పట్టుబట్టింది. ఈ విషయాన్ని తనకు వరం ప్రసాదించిన గంధర్వ యోగికి వివరించగా దానికి ఆయన నీ తండ్రితో, ఓ రాజా, నువ్వు ఈ విషయాన్ని తెలిపితే నీకు చావు తప్పదు, కాబట్టి ఈ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలపవలదు అని చెప్పారు. ఆ సాధు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి నీ తండ్రి కుబేరుడిలాగా హాయిగా ఉన్నాడు. ఓ దుర్మార్గురాలా, నువ్వు నీ తల్లిలాగానే పెడదోవ పట్టుతూ అజ్ఞానవశంతో దశరథ మహారాజు విషయంలో మొండి పట్టుదలను ప్రదర్శిస్తున్నావు. నీ తల్లి వలె నీవు కూడా మూర్ఖురాలివి కావద్దు. ఇది వరలో మహారాజు చెప్పినట్లుగా శ్రీరాముడికి యువరాజు పట్టాభిషిక్తునిగా చెయ్యి. జ్యేష్ఠుడిని అరణ్యాలకు పంపడము, చిన్నవానిని యువరాజుగా చేయడము అనేవి అధర్మ కార్యాలు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లినచో నువ్వు ఈ లోకంలో తీవ్రమైన అపవాదుకు గురి కావాల్సి ఉంటుంది. నువ్వు మనస్తాపాన్ని విడిచిపెట్టు. రాముడు తప్ప మరి ఒకడు ఈ కోసలను పరిపాలించడానికి సమర్థుడు కాడు. ఇలా సుమంత్రుడు రాజు సమక్షంలోనే పదే పదే స్వాంతన వచనాలతో తీవ్రమైన హెచ్చరికలతో కైకేయిని కలత చెందేట్లుగా చేసి కృతాంజలి అయి నిలబడ్డాడు. అయితే కైకేయి అతడి మాటలను ఏమాత్రం కూడా చెవి సోకనివ్వలేదు, మనస్సున పరితపించను లేదు. ఆమె ముఖంలో కించిత్తు కూడా మార్పు రాలేదు. దశరథ మహారాజు సుమంత్రుడితో, ఓ సుమంత్ర, రత్నాలతో సుసంపన్నమైన చతురంగ బలాలను రాముడి సేవలకై వెంటనే ఆయనతో పంపించు. అంతేకాకుండా ఆ సేనలతో కూడా నర్తకీమణులను, చతురోక్తులు పలికేవారిని, అత్యంత సంపన్నులైన వ్యాపారులను వినోదార్థమై పంపించు. రాముని ఆహ్లాదము కోసము అన్ని రకాలైన సేవలను సమకూర్చు. మిగుల బాహుబలి బలము కల భరతుడు ఈ అయోధ్యను పాలించగలడు. శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడికి సమస్త పదార్థాలను సమకూర్చగలడు అంటూ చెప్పారు దశరథ మహారాజు. ఆయన మాటలు విన్న వెంటనే కైకేయికి భయం పట్టుకుంది, గొంతు పెగలదాయే. విచారగ్రస్తురాలై భయంతో వాడిపోయిన ముఖంతో రాజుకెదురుగా నిలిచి, ఓ రాజా, ఇతరులు మద్యం పూర్తిగా తాగేసిన తర్వాత శూన్యమయ్యున్న సురాపాత్రలాగా అనుభవించదగిన వస్తువులేమీ లేకుండా నిర్జనమయ్యున్న రాజ్యము భరతుడికి అక్కర్లేదు అంటూ కళ్ళు పెద్దవి చేసి సిగ్గు విడిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కైకేయిని చూసి దశరథ మహారాజు, ఓ దుర్మార్గురాలా, నువ్వు శ్రీరాముడి వనవాస కార్యభారాన్ని నా మీద మోపి ఆ భారాన్ని నేను మోస్తూ ఉండగా నన్ను మాటల ఈటలతో ఇట్లా పొడుస్తున్నావు. నన్ను ఇంతగా బాధ పెట్టడం నీకు తగదు అంటూ అన్న మాటలకు
కైకేయి క్రోధంతో తన పన్నాగం దెబ్బతీస్తున్నాడని భావించి ఆయనతో ఇలా పలికిందంట. అయ్యా, మీ వంశం వాడే అయిన సగరుడు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజుని దేశం నుంచి వెళ్ళగొట్టలేదా? అలాగే ఇతడిని కూడా వనవాసానికి పంపడం ఉచితమే అని పలకగా దశరథ మహారాజు ఛీ అంటూ ఆమెను చెదరించుకున్నారు. అక్కడున్న జనులందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నారు. అంత మంది ఎదుట ఇలాంటి చేదరింపులకు గురైనప్పటికీ ఆమెకి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. ఆ సమయంలో సిద్ధార్థుడనే వృద్ధమంత్రి అన్నాడు. ఆయన కపట మెరుగనివాడు. ఆయన కైకేయితో ఇలా అన్నారట. ఓ కైకేయి, అసమంజుడు వీధుల్లో ఆడుకుంటున్న బాలురను తీసుకువెళ్లి వారిని నదీ జలాల్లో ముంచి వారు ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక గిలగిల్లాడుతుండగా చూసి ఆ దుర్మతి అయిన ఆ అసమంజుడు ఆనందిస్తూ ఉండేవాడు. అతడి అగడాలను చూసి క్రుద్ధులైన పౌరులందరూ కూడా సగరుడి వద్దకు వెళ్లి ప్రజలను కాపాడమని చెప్పి వేడుకున్నారు. వారి మొరను ఆలకించి వాళ్లకి ప్రియాన్ని కూర్చడానికై ప్రజాకంటకుడు దుష్టుడైన తన పుత్రుణ్ణి సగరుడు త్యజించాడు. జీవితాంతము దేశం నుంచి బహిష్కరించాడు. దుష్టుడైన అసమంజుని వనాలకు పంపివేయడనేది యుక్తమైన విషయమే. కాని శ్రీరాముణ్ణి అడవులకు పంపడానికి అతడు చేసిన పాపమేమిటి? ఎంతగా వెదికి చూసినా కూడా శ్రీరాముడిలో ఒక్క చిన్న దోషం కూడా కనిపించదు. నిరంతరము సన్మార్గంలో ప్రవర్తించే శిష్యుణ్ణి, ఉత్తమ పురుషుణ్ణి ఇలా దేశ బహిష్కరణ గావించడము ధర్మ విరుద్ధము, మహా అపచారము. శ్రీరాముడి విషయంలో ఇంతవరకు నువ్వు చేసిన నిర్వాకం చాలు. ఆయన పట్టాభిషేకానికి విఘాతాన్ని కలిగించవద్దు. లోక అపవాదు నుంచి అయినా కూడా నిన్ను నువ్వు రక్షించుకోవడం మంచిది కదా అంటూ పలికారు మంత్రి అయిన సిద్ధార్థుడు. అతని మాటలను విన్న దశరథ మహారాజు అత్యంత దీనంగా కైకేయితో, ఓ దుర్మార్గురాలా, ఈ సిద్ధార్థుడి పలుకులు నీకు రుచించడం లేదా? నాకును నీకును ఏది హితమో తెలుసుకునలేకపోతున్నావా? సత్పురుషుల మార్గాన్ని విడిచిపెట్టి పెడదారిన పట్టి దుష్కృత్యాలకి పాల్పడుతున్నావు అంటూ పలికారు దశరథ మహారాజు. అంతటా వినయ విధేయతలు గల శ్రీరాముడు మంత్రులలో వృద్ధుడైన సిద్ధార్థుని వచనాలను విని తన తండ్రి అయిన దశరథ మహారాజుతో వినమ్రుడై ఇలా అన్నారట. ఓ మహారాజా, సర్వ సుఖాలను పరిత్యజించాను. వనాలలో ఫలమూలాలే నాకు ఆహారము. అన్ని విషయాలలో కూడా ఆసక్తిని విడిచిపెట్టి ఉన్న నాకు చతురంగ బలాలతో పనేమిటి? మీరు నా వెంట పంపదలుచుకున్న సేనలు, వస్తువాహనాలు, ధనధాన్యాలు మొదలైనవన్నీ కూడా భరతుడికి ఇచ్చివేస్తున్నాను. సేవకులు నా కోసం వల్కలను తెచ్చి ఇస్తే చాలు. 14 సంవత్సరాల కాలము వనములలో నివసించడానికే వెళ్తున్న నాకు ఒక పలుగును గంపను ఇప్పించండి చాలు అన్నారు శ్రీరాముల వారు. అంతటా కైకేయి నారచీరలను స్వయంగా తీసుకువచ్చి సిగ్గు ఎగ్గులు లేకుండా జనులందరి సమక్షంలో వీటిని ధరించు అంటూ శ్రీరాముడితో పలికింది. అప్పుడు శ్రీరాముడు ఆ నారచీరలను తీసుకుని తాను ధరించి ఉన్న మేలి వస్త్రాల స్థానంలో ముని వస్త్రాలను దాల్చారు. అలాగే లక్ష్మణుడు కూడా తన తండ్రి ఎదుటనే తాపసులు ధరించినట్టే ఆ నారచీరలను ధరించారు. నారచీరలు ధరించడం క్రొత్త అవడంతో సీతాదేవి ఒక చీరను కంఠానికి చుట్టుకుని మరొక చీరను చేతపట్టుకుని సిగ్గుపడుతూ నిలబడిపోయారు. అంతటా శ్రీరాముడు వెంటనే సీతాదేవి వద్దకు వచ్చి ఆమె చేతిలోని చీరను తీసుకుని దానిని ఆమె పట్టుచీరపైనే కట్టారు. ఇలా శ్రీరాముడు సీతాదేవికి వల్కలను కడుతూ ఉండగా చూసిన ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. నారచీరలు ధరించి ఉన్న సీతాదేవిని చూసి రాజగురువైన వశిష్ఠుడు ఆమెను నివారించి కైకేయితో ఇట్లా అన్నారట. ఓ దుష్టురాలా, వంశ మర్యాదలను మంటగలుపుతున్న నువ్వు హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు.
సీతాదేవి వనములకు పోవక్కర్లేదు. శ్రీరాముడికి మారుగా ఆమె ఆ సింహాసనాన్ని అధిష్ఠించగలదు. ప్రతి గృహస్థునకు అతని ధర్మపత్ని ఆత్మ వంటిది. కాబట్టి శ్రీరాముడుకు సీతాదేవి ఆత్మ. అందువల్ల ఆయన స్థానంలో తత్ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చెయ్యగలదు. భరతుడు దశరథుని వలన జన్మించినవాడు కాబట్టి తండ్రి తనకు ప్రీతిపూర్వకంగా అప్పగించని రాజ్యాన్ని అతడు ఏలుకొనడానికి ససేమిరా ఒప్పుకోడు. పైగా ఆ భరతుడు నీ సుతునిగా ఇక్కడ ఉండడానికి ఏమాత్రం ఇష్టపడడు. నీవు రామునకు మాత్రమే వనవాసాన్ని కోరుకున్నావు, కాని సీతకు కాదు. కాబట్టి ఈ జానకి సకల సౌకర్యములతో ముఖ్యులైన పరిచారకులతో కూడి వాహనముపై వెళ్ళుగాక అంటూ బ్రాహ్మణోత్తముడైన రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి చెప్తున్నా, సీతాదేవి మాత్రము వేషభూషణములపై ఆసక్తి చూపక తనకు ప్రాణతుల్యుడైన శ్రీరాముడితో సమానంగా నారచీరల్ని ధరించారు. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ వారందరూ కూడా దశరథుణ్ణి చీకొడుతూ ఈసడించారు. తత్ప్రభావంతో ఆ రాజుకు తన ధర్మం మీద కీర్తి ప్రతిష్టల ఎడల చివరికి జీవితం పైన కూడా విరక్తి కలిగింది. ఆయన కైకేయితో ఇలా అన్నారట, ఓ కైకేయి, ఇక నేను జీవించి ఉండడం వ్యర్థం. నేను నీ కుటిల వచనాల్లో చిక్కుకొని క్రూరమైన ప్రతిజ్ఞను చేసి ఉన్నాను. అది నేను చేసిన మహాపరాధం. మూర్ఖురాలమైన నువ్వు నా ప్రతిజ్ఞని ఒక ఆయుధంగా ఉపయోగించుకుని భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టడము, శ్రీరాముణ్ణి వనాలకి పంపడానికి పూనుకున్నావు. అంతేకాకుండా సీత చేత నారచీరలు చేయడానికి కూడా సిద్ధపడి ఉన్నావు. నేను చేసిన పాపమే, నీకిచ్చిన ప్రతిజ్ఞయే ఇప్పుడు నన్ను దహించి వేస్తోంది. ఓ దుష్టురాలా, నీ నరక ప్రాప్తికి రాముణ్ణి వనవాసానికి పంపడం అనే ఒక్క పాపకృత్యమే చాలు. ఇంకా సీత చేత వల్కలను ధరింపచేయడము, ఆమెను అడవులకు పంపించడము, ఈ దుష్కార్యాలు చేసి నీ పాపాల యొక్క బరువుని ఇంకా ఎందుకు పెంచుకుంటున్నావు? ఇలా అంటూ దశరథ మహారాజు అంతులేని శోకంతో కుమిలిపోయారు. వనములకు వెళ్తూ ఉన్న పుత్రుని యొక్క ఎడబాటుకు తట్టుకొనలేక ఆయన తీరని బాధకు లోనై నేలపై పడిపోయారు. దుఃఖంలో కూరుకుపోయి ఉన్న దశరథ మహారాజుతో శ్రీరాములు వారు వనాలకు బయలుదేరుతూ ఇలా అన్నారట, ఓ ధర్మాత్మ, ఎంతో పేరు ప్రతిష్టలు గల మా తల్లి కౌసల్యాదేవి ఇక్కడనే ఉన్నది. ఆమె ఉత్తమ సౌశీల్యవతి. నా నిమిత్తమై ఆమె శోకసాగరంలో మునిగిపోయి ఉంది. కాబట్టి నేను లేని కొరతను తీరుస్తూ ఆమెను ఆదరంతో ఓదార్చండి. మీ చల్లని కరస్పర్శతో ఆమె దుఃఖాన్ని తుడిచివేసి ఆమెను కాపాడే భారం మటుకు మీదే అంటూ శ్రీరాముడు చెప్పిన మాటలను విని మునివేషం ధరించి ఉన్న అతన్ని చూసి దశరథ మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. మొండి పట్టుదలతో స్వార్థంతో పాకులాడుతూ ఉన్న కైకేయి కారణంగా ఈ జనులందరూ కూడా విలవిల్లాడుతున్నారు అని పలుకుతూ దశరథ మహారాజు కన్నీరు మున్నీరయ్యాడు. ఇంద్రియాలన్నీ శిథిలమయ్యాయి. ఒక్కసారిగా రామా అని పలికేంతలోనే ఆయన కంఠం మూగబోయింది. ఆ రాజు సుమంత్రుణ్ణి పిలిచి ప్రయాణం చేయడానికి అనువైన రథాన్ని, మేలుజాతి గుర్రాలను పూంచి తీసుకురమ్మని, దానిపై శ్రీరాముణ్ణి అధిష్ఠింపచేసి గ్రామాల పొలిమేరల వరకు తీసుకుని వెళ్లమని ఆజ్ఞాపించారు. అలాగే సీతాదేవి ధరించడానికి యోగ్యమైన అమూల్యమైన వస్త్రాలను, ఆభరణాలను 14 సంవత్సరాల వరకు సరిపోయేట్లుగా వెంటనే తీసుకురమ్మని కోశాధిపతికి ఆజ్ఞాపించారు. వనములకు వెళ్తూ కూడా దైన్యానికి తావివ్వకుండా నిండుగా ఉన్న సీతాదేవిని చూసి అత్తగారైన కౌసల్యాదేవి అక్కన చేర్చుకుని ఆవిడ శిరస్సును మూర్కొని ఇలా అన్నారట, అమ్మా, పాతివ్రత్యాన్ని ఆదరింపని స్త్రీలు తమ భర్తలు
నిరంతరం తమను ఎంత ప్రేమగా చూస్తున్నప్పటికీ పతులు ఒడుదొడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూస్తారు. లోగడ భర్తలు తమను ఎంతగా సుఖపెట్టినా వారికి స్వల్పమైన ఆపద వస్తే స్త్రీలు తమ పతులను దూషిస్తారు. అంతేకాదు వారిని త్యజించడానికి కూడా వెనుకాడరు. సాధారణమైన స్త్రీల స్వభావం ఇది. ఇక దుష్టాలోచన గల యువతులు సర్వదా కపట వచనాలను పలుకుతూ కోపతాపాది వికారాలకు లోనవుతూ ఉంటారు. వారి మనస్సుల్లోని భావములు దుర్గాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలక వహించి వారికి దూరమవుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా పాత విషయాలను తవ్వుతూ భర్తతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే సాధ్వీమణుల పద్ధతి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు. గురువుల పట్ల, పెద్దల పట్ల వారి ఉపదేశాలను అనుసరించి నడుచుకుంటూ గౌరవాన్ని చూపిస్తారు. శాంత స్వభావులై ఉంటారు. వారి జీవితాలు పరమ పవిత్రాలు. వనములకు పంపబడుతున్న నా కుమారుడిని నువ్వెప్పుడూ కూడా భక్తి గౌరవాలతో చూసుకుంటూ ఉండు. సంపన్నుడైన నిర్ధనుడైన అతడే నీకు పరమ దైవము అంటూ కౌసల్యాదేవి పలికిన ధర్మసమ్మతములైన ప్రయోజనకరములైన మాటల యొక్క అంతరార్థాన్ని గ్రహించినదై సీతాదేవి తనకెదురుగా ఉన్న అత్తగారికి ప్రణమిల్లి ఆవిడతో ఇలా చెప్పారట. ఓ పూజ్యురాలా, పతి పట్ల మెలగవలసిన విషయాన్ని మా తల్లిదండ్రులు ఉపదేశించగా సావధానంగా విని వాటిని గ్రహించి ఉన్నాను. ఇప్పుడు మీరు బోధించిన సమస్త విషయాలను తప్పకుండా ఆచరిస్తాను. నన్ను అనార్యునిగా భావించవద్దు. చంద్రుడి నుంచి వెన్నెల వేరు కానట్లుగా నేను కూడా ధర్మపదం నుంచి దూరం కాబోను. ఏ సతికైనా తండ్రి గాని తల్లి గాని చివరికి కడుపున పుట్టిన పుత్రులు గాని పరిమితంగా మాత్రమే తోడ్పడతారు. కాని భర్త మాత్రం ఆమెకు ఐహికములైన సుఖ సంతోషాలను కూర్చడమే కాకుండా పారమార్థిక లాభాన్ని కూడా పంచి ఇస్తాడు. అలాంటి పతిని ఏ సతి గౌరవించదు? నేను పతివ్రతా ధర్మాలను ఆశ్రయించిన దానను, పెద్దలు బోధించిన సామాన్య ధర్మాలను, విశేష ధర్మాలను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకున్న దానను. అలాంటి నేను నా భర్తను ఎలా నిరాదరించగలను? ఎలా చులకన చేయగలను? స్త్రీకి పతియే కదా ప్రత్యక్ష దైవము అంటూ సీతాసాధ్వి పలికిన మాటలను విని శుద్ధ సాత్విక గుణశోభిత అయిన కౌసల్యాదేవి వెంటనే దుఃఖంతోనూ సంతోషంతోనూ అశ్రులను శవింపచేసింది. శ్రీరాముడు వనాలకు వెళ్తున్నందుకు దుఃఖాశ్రులను, సీతాదేవి మిగుల ఆహ్లాదకర వచనాలు పలికిన తీరుకు ఆనందాశ్రువులు రాల్చింది. సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమవుతున్నందుకు దీనులై మహారాజుకు ప్రదక్షిణ పూర్వకంగా పాదాభివందనం చేశారు. పిదప రాములవారు సీతతో కలిసి కౌసల్యామాత పాదాలకు ప్రణమిల్లారు. అన్న ప్రణమిల్లిన తర్వాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించారు. పిదప అతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదాలపై వాలారు. తన గారాల బిడ్డడు అయిన లక్ష్మణ కుమారుడు తనకు నమస్కరిస్తూ ఉండగా చూసి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరస్సును మూర్కొని ప్రేమాశ్రువులను రాలుస్తూ అతనికి హితోక్తులు ఇలా పలికారు. నాయనా లక్ష్మణ, శ్రీరాముడి యందు నీకు గల భక్తి గాఢమైనది. వనవాసంలో శ్రీరాముడిని సేవించడం కొరకే నువ్వు నా కడుపున ఉదయించి ఉంటావు. అస్తు, శ్రీరాముడు అరణ్యాలలో సాగిపోతున్నప్పుడు ఆయన రక్షణ విషయంలో నువ్వు సావధానుడివై ఉండు. అందులో ఏమాత్రం ఏమరపాటు రానివ్వకు. లోకరక్షణార్థమై కౌసల్యాదేవి గర్భన్న అవతరించినవాడు ఆ శ్రీరాముడు. సుహృజ్జన సేవలో నువ్వు ఆ ఆదిశేషుడవే కనుక నీవు ఆయన అడుగుజాడలలో సాగుతూ ఆయన్ను సేవించడానికే విధి విలాసమున నీవు నాకు పుత్రుడివయ్యావు. శ్రీరాముడి ఎడ నీకు, నీపై ఆ రఘువరునికి గల ప్రేమానురాగాలు అపూర్వాలు, ఆదర్శప్రాయాలు.
వాటన్నిటినీ కూడా అలాగే ఉండనివ్వు. రామగమన సమయంలో ఆయన దర్శనానందంలో మునిగిపోయి ఆయన రక్షణ కార్యానికి లోపం రానియకు. ఆ ధర్మాత్ముని రక్షణ సేవలకి నీ అనువర్తనము. అందుకు నేను ఆమోదిస్తున్నాను. జ్యేష్ఠో పితృసమః, అన్న తండ్రితో సమానుడు కనుక జ్యేష్ఠుణ్ణి అనుసరణము పరమకర్తవ్యము, పైగా పరమార్థదాయకము. నాయనా, నువ్వు తోడుగా ఉండడం వలన సీతారాములు సుఖంగా ఉండాలి. వారు తల్లిదండ్రులను, ప్రియ పరివారాన్ని, నగర సుఖాలను మరిచిపోవాలి. ఇదే నా ఉపదేశం. సీతారామ చరణములపై నీ విశుద్ధ ప్రగాఢ ప్రేమ నిత్య నూతనంగా ఉండుగాక. నాయనా, శ్రీరాముడిని నీ తండ్రి అయిన దశరథునిగా భావించుము. సీతాదేవిని నన్నుగా తలంపుము. అడవిని అయోధ్యగా భావించుము. నీవిక హాయిగా వెళ్ళిరమ్ము అంటూ తన కుమారుడైన లక్ష్మణుణ్ణి ఆశీర్వదించారు సుమిత్రాదేవి. పిమ్మట సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కిన తరువాత సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చేట్లుగా వారిని హెచ్చరిస్తూ వాయువేగంతో సాగిపోగల ఉత్తమాశ్వాలను చకచకా తోలారు. నగరంలోని ఆబాల గోపాలము రామ విరహ దుఃఖభారంతో శ్రీరాముడి రథం వెంట పరుగులు తీశారు. ఆ పౌరులలో కొందరు శ్రీరాముని రథానికి ఇరుప్రక్కల వెనక భాగంలో వెళ్లాడసాగారు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ముఖాలను పైకెత్తి బిగ్గరగా సుతునితో ఇట్లా అన్నారట: ఓ రథసారథి, గుర్రాల కళ్ళాలను కొంచెం లాగి పట్టుకో, రథాన్ని నెమ్మదిగా పోనిమ్ము. కనులారా శ్రీరాముణ్ణి దర్శిస్తాము. మరలా ఆయన దర్శన భాగ్యం మాకెప్పుడో ఏమో. ధర్మ నిరతురాలైన వైదేహి తన పతి అయిన శ్రీరాముణ్ణి నీడలాగా అనుసరిస్తూ వెళుతున్నది. నిజంగా ఆమె కృతార్థురాలు. లక్ష్మణ, యథార్థంగా నీవు ధన్యుడవు. నీవు శ్రీరాముణ్ణి అనుసరించి వెళ్లడమనేది నిజంగా ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలమే. ఇది ఒక గొప్ప అదృష్టం, మోక్ష ప్రాప్తికి మార్గము. ఈ విధంగా పలుకుతూ ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన శ్రీరాముణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. నా కన్నతండ్రి శ్రీరాముణ్ణి చూస్తాను అంటూ దీనుడై పడి ఉన్న మహారాజు భవనం నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి దైన్యాన్ని గమనించిన శ్రీరాముడు రథాన్ని త్వరగా పోనివ్వమని సూతునుని తొందర పెట్టసాగారు. రథముపై వెళ్తున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూశారు. అప్పుడు విషాదవదనులై భ్రాంత చిత్తులై తన వైపుకు వస్తూ ఉన్న తల్లి తండ్రి ఆయనకు కనిపించారు. శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయారు. విలపిస్తూ రథం వెంట పరిగెడుతున్న కౌసల్యాదేవి హా రామా, హా సీత, హా లక్ష్మణ అంటూ ఆక్రోశించసాగింది. ఆగుమాగుము అని దశరథ మహారాజు గట్టిగా అరుస్తూ ఉన్నారు. పోనిమ్ము పోనిమ్ము అంటూ శ్రీరాముడు ఎంతో తొందర పెడుతున్నారు. పిమ్మట సుమంత్రుడు శ్రీరాముడి ఆజ్ఞను పాటిస్తూ వెంట వస్తున్న జనులను సమ్మతింపచేసి గుర్రాలను ఇంకా వేగంగా తోలారు. అప్పుడు దశరథుడి శరీరము చెమర్చి ఉంది. అతడి శరీరమంతా కూడా మిక్కిలి వాడిపోయి ఉండింది. సందర్భానికి అనువుగా మంత్రుల మాటలు విని అత్యంత దీనావస్థలోనున్న ఆ మహారాజు రాణులతో కలిసి తన పుత్రుడి వైపే చూస్తూ అక్కడనే నిలబడిపోయారు. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.